నిద్ర పట్టకపోవటానికి కారణాల్లో అనేకం ఉంటే 7 మాత్రం ముఖ్యమైనవి. ఫస్ట్ది కాట్, సెకండ్ది మ్యాట్రస్, మూడోది పిల్లోస్, నాలుగోది కాట్ హైట్, ఐదోది రూమ్ ఎలా ఉంచుకోవాలి, ఆరోది సెల్ ఫోన్లు దూరంగా ఎలా పెట్టుకోవాలి, ఏడోది బాడీ ఫ్రెష్నెస్. ఇవన్నిటి గురించి చెప్తాండి. ఒకప్పుడు నొలక మంచాల మీద, ఐరన్ మంచాల మీద, నవార్ మంచాల మీద రకరకాలుగా పడుకునేవాళ్ళు. ఇవాళ ఉన్న ఆ రోజు కాయ కష్టం చేసి వచ్చి ఎలా పడుకుని నిద్రపెట్టింది. కానీ ఇవాళ మాత్రం మంచం ఇలా ఫ్లాట్ గా ఉండాలి, ఇలా స్ట్రైట్ గా ఉండాలి. అట్లా పరుపు కూడా ఫ్లాట్ గా ఉండాలి, ఎగుళ్ళు దిగుళ్ళు ఉండకూడదు, కొంతలుగా ఉండలుండలుగా ఇలా ఎప్పుడూ ఉండకూడదు. పరుపు కానీ మంచం కానీ ఏవి కూడా ఫ్లాట్ గా ఉండాలి. అలాగే పరుపులు కూడా అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి. తర్వాత పరుపు ఎలా ఉండాలి అంటే 2 అంగుళాలే మెత్తగా ఉండాలి. ఆ కింద 2 అంగుళాలు కొద్దిగా మీడియంగా ఉన్న పర్వాలా, ఆ కింద మాత్రం గట్టిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనది 3-in-1 లాటెక్స్ అనుకోండి, 2 inches 110 డెన్సిటీ అంటే గట్టిగా ఉండేది, ఇంకో 2 inches మీడియంగా ఉండేది, ఇంకో 2 inches మెత్తగా ఉండేది. ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. ఎవరికైనా సరే నడు నొప్పి ఉన్న వాళ్ళు గట్టిది వేసుకొని పడుకోవచ్చు. సేమ్ అంతే. పరుపు కూడా ఎప్పుడు కూడా ఒక ఈక్వల్ గా ఉన్నాయి. అట్లాగే రీబాండెడ్ లాటెక్స్ లేకపోతే రీబాండెడ్ హెచ్ఆర్ లాటెక్స్. అందుకనే 100 మంది మీకు మా పరుపు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా నిద్రపడతాం చెప్పడానికి కారణం అదొకటి. మూడో పాయింట్, పిల్లోస్ ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అంటే లాటెక్స్ పిల్లోస్ తీసుకుంటే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే నేచురల్ కాబట్టి ముక్కు గాలికి పీల్చినప్పుడు కూడా మంచిగా ఉంటుంది, మెదడుకి చల్లగా ఉంచుద్ది. మరీ గట్టిగా ఉండకూడదు, బాగా మెత్తగా ఉండాలి పిల్లో మాత్రం. మరీ హైట్ ఎక్కువ ఉండకూడదు, మీడియం హైట్ ఉండాలి, లో వెయిట్ ఉండి ఇంకా మంచిది. మీరు ఒక పిల్లో కవర్, ఇన్నర్ కవర్ ఉంటుంది, అవుటర్ కవర్ ఉంటుంది, ఈ రెండింటిని కాకుండా ఇంకో కవర్ వేసుకోండి మీరు. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు తలకి రాసినటువంటి జిడ్డు, కొబ్బరి నూనె, చుండ్రు ఇవన్నీ కూడా పిల్లోలో ఇరుక్కొని మీకు ఇసినోఫిలియా ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర పట్టదు దాని మీద కొనుక్కుంటే. కనీసం పిల్లో కవర్ ని వారానికి 2 సార్లు ఉతికినా తప్పు లేదు. ఇన్నర్ కవర్, అవుటర్ కవర్ మాత్రం అది తీయకుండా ఇది ఉతుకుతా ఉండండి. పై కవర్ నేను చెప్పినట్టుగా 2 పిల్లో కవర్స్, ఇన్నర్ కవర్ వేసుకొని వాడుకుంటే పిల్లో 3-4 సంవత్సరాలు వాడినా పర్వాలేదు. ఏం లేకపోతే ఈ పిల్లో వాడుకోండి. నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు అన్ని కూడా సొల్యూషన్ అనమాట. మీ పరుపు వేసుకున్నా కూడా మంచం హైట్ ఎలా ఉండాలంటే మోకాళ్ళ హైట్ ఒక 2-3 అంగాల హైట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు మంచం మీద వెళ్ళి ఈజీగా కూర్చోగలగాలి. ఒకప్పుడు మంచాలు పందిరి మంచాలు అని రకరకాలు ఉంటాయి, వాటి మీద మనం పనుకోలేము, కూర్చోలేము, దిగలేము. ఒకవేళ అంత హైట్ లో పనుకున్నా కూడా అన్ని ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు సంగతి తీసేయండి. ఇవాళ పరిస్థితులు అనుకూలంగా మీరు వెళ్ళి మంచం మీద కూర్చున్నట్టు ఉండాలి. అవసరమైతే మంచాల హైట్ తక్కువ పెట్టుకుని పరుపుల హైట్ పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఇవన్నీ కూడా కనీసం 2 నుంచి 3 మీటర్లు మీ మంచానికి దూరంగా పెట్టుకోండి. మరీ ఇంపార్టెంట్ అయితే ఒక ఫోన్ పెట్టుకున్నా దగ్గరలో, మిగతా ఫోన్లన్నీ దూరంగా పెట్టుకోండి. దానివల్ల మీకు వైబ్రేషన్స్ తక్కువ ఉండి మీకు హ్యాపీగా నిద్రపట్టింది. అలాగే మీ రూమ్ అంతా కూడా ప్లెయిన్ కలర్స్ ఉండాలి, లైట్ కలర్స్ ఉండాలి. ఒక విధంగా చెప్పండి, క్రీమ్ కలర్ ఒక కలర్ వేసుకుంటే హ్యాపీగా నిద్రపట్టింది. అలా కాకుండా కలర్స్ వేసుకుని బాగా లైట్ కలర్స్ వేసుకోండి. బెడ్ చాలా సింపుల్ గా ఉండాలి. అలా పెట్టుకొని బెడ్రూమ్ అంటే ఎలా ఉండాలి, చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉండాలి. మట్టి, డస్ట్ ఏం ఉండకూడదు. అలా కనుక ఉండగలిగితే మీకు హ్యాపీగా నిద్రపట్టి. అలాగే ఎప్పుడైనా సరే నిద్రపోయే ముందు కంపల్సరీగా వేడి నీళ్ళతో స్నానం చేయటం, లూజ్ కనుక డ్రెస్సెస్ కనుక వేసుకొని పనుకోగలిగితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇవన్నీ కనుక మీరు కనుక అలవాటు చేసుకుంటే మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు.